తెలంగాణలో ట్రాఫిక్ పెండింగ్ ఛాలెంజ్ చెల్లింపుకు విశేష స్పందన లభిస్తోంది. ఛాలెంజ్ పై రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించడంతో ఛాలెంజ్లు కట్టేందుకు వాహనదారులు ముందుకు వస్తున్నారు. ఈ నెల 26 నుంచి వచ్చే నెల జనవరి 10 వరకు కూడా ఛాలెంజ్లు డిస్కౌంట్తో కట్టేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు, అయితే నిన్నటి నుంచి ఆ సైట్ కూడా క్రాష్ అయినట్టుగా ఆ స్పందన ఆ రకంగా ఉన్నట్టు కూడా కొన్ని వినిపించాయి మనకి. సో ప్రస్తుతం పనిచేస్తోందా సైట్? సో పెద్ద ఎత్తున స్పందన లభిస్తున్నట్టుగా అయితే చూస్తున్నాం. వాట్ యు సే? మొత్తం మీద తెలంగాణ వాహనదారులకు ఇది ఒక తీపి కబురుగా చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ చలాన్లకు సంబంధించి కూడా భారీ రాయితీని ప్రకటించింది. దీనికి సంబంధించి జీవోను నిన్న విడుదల చేసింది. కానీ నిన్న సాయంత్రం నుంచి కూడా సర్వర్ డౌన్ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ దగ్గర ఎక్కడ కూడా వాహనదారులు వచ్చినప్పటికి కూడా సర్వర్ ఓపెన్ కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా దాదాపు 2 కోట్ల కేసులు పెండింగ్ ఉన్న నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరూ, ఎందుకంటే పెద్ద వాహనాల నుంచి చిన్న వాహనాల వరకు కూడా దాదాపు 50 నుంచి 90% రాయితీ ప్రకటించిన నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున మీ సేవా సెంటర్లకు క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క ఆన్లైన్ పేమెంట్లకు నెట్ను ఆశ్రయిస్తున్న నేపథ్యంలో కూడా సర్వర్ ప్రస్తుతం మీద డౌన్ అయినట్టుగా మనకు అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒకసారి రాయితీని గమనించినట్లయితే ప్రధానంగా ద్విచక్ర వాహనదారులకు సంబంధించి 80% రాయితీ ఉంటే 90% తోపుడు బండ్లకు సంబంధించి ఆర్టీసీ బస్సులకు సంబంధించి 90% రాయితీ ఉంది. మొత్తం మీద భారీ వాహనాలకు సంబంధించి చూసినట్టయితే 50% రాయితీ, లారీలు లాంటి వాహనాలు కమర్షియల్ వెహికల్స్ మాత్రం 50% రాయితీ కల్పించారు. అయితే తెలంగాణ నూతన ప్రభుత్వానికి సంబంధించి గత ప్రభుత్వంలో 2022కు సంబంధించినటువంటి ఇలాంటి రాయితీ కల్పించిన నేపథ్యంలో 45 రోజుల్లో 300 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి అయితే వచ్చింది. కానీ కరోనా నేపథ్యంలో కూడా చాలామంది వాహనదారులు ఈ పెండింగ్ చలాన్లు కట్టుకోలేనటువంటి నేపథ్యంలో మరొకసారి ప్రస్తుత ప్రభుత్వం కూడా మరోసారి రాయితీ ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద మొత్తంలో 90% రాయితీ, 50 నుంచి 90% వెహికల్స్ని బట్టి ఏదైతే ప్రజల ఆర్థిక స్థితిగతులను బట్టి కూడా ఈ యొక్క రాయితీ ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు అధికారులు. దీని నేపథ్యంలో కూడా ఈ రోజు నుంచి, అంటే నిన్న 26 జీవో విడుదలైనప్పటికీ కూడా నిన్న సర్వర్ పూర్తిగా జామ్ అయిన నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా జనవరి 10వ తారీఖు వరకు ఖచ్చితంగా కూడా ఈ చలాన్లకు సంబంధించినటువంటి పెండింగ్ చలాన్లన్నీ కూడా కట్టుకోవడానికి అవకాశం కల్పించింది. ఎక్కడైనా సరే మీసేవా సెంటర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హైదరాబాద్ 3 కమిషనరేట్లతో పాటు ఇతర జిల్లాల కమిషనరేట్లతో పాటు మొత్తం జిల్లా హెడ్ క్వార్టర్లతో పాటు మండల స్థాయి, గ్రామీణ స్థాయి ప్రతి ఒక్కరికి తెలంగాణ సంబంధించిన వాహనదారులందరికీ కూడా అన్ని రకాల వాహనాలకు సంబంధించి రాయితీ అయితే అప్లికేబుల్ అవుతుంది. మొత్తం మీద ఈ రోజు నుంచి పెద్ద ఎత్తున కూడా వాహనదారులు అయితే ప్రస్తుతం ఆన్లైన్ సెంటర్లను మీ సేవా సెంటర్లు ఆశ్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మరి ఎన్ని కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రాబోతుంది? మొత్తం 2 కోట్ల కేసులు మాత్రం తెలంగాణలో పెండింగ్ ఉన్నట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి విశేష స్పందన వస్తున్నట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఓకే వాసు.